ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖల్లోని ఉద్యోగుల పెండింగ్ కేసులపై నివేదిక కోరారు. విజిలెన్స్, ఏసీబీ శాఖాపరమైన విచారణలు వేగవంతం చేయాలని ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ని అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, పెండింగ్ కేసులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆదేశాలకు సంబంధించి వివరాలేంటి? వినోద్, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, అలాగే అటవీ శాఖకు సంబంధించి, అలాగే ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించి వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులపైన విజిలెన్స్, ఏసీబీ అలాగే శాఖపరమైన విచారణలన్నీ కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉండడం ఏంటని కూడా డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి, వాటి వివరాలు ఏమిటో త్వరితగతిన నివేదిక సిద్ధం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులందరికీ కూడా డిప్యూటీ సీఎం ఈ ఆదేశాలు అయితే జారీ చేశారు. వాస్తవానికి ఉద్యోగుల పనితీరు మీద ఈ తరహా విచారణలు అలాగే పెండింగ్ విచారణలన్నీ కూడా ప్రభావితం చూపిస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగుల పనితీరు ప్రభావితం అవుతుందని చెప్పి కూడా డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. అలాగే వీటన్నిటి మీద విజిలెన్స్, అసలు ఉద్యోగుల పనితీరు మీద పూర్తిగా సున్నితమైనటువంటి విజిలెన్స్ ఉండాలని చెప్పి డిప్యూటీ సీఎం సూచనలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి రివ్యూ ఉన్నతాధికారులతో చేసిన సమయంలో ఈ వ్యాఖ్యలు అయితే డిప్యూటీ సీఎం చేశారు. ఉద్యోగుల నిజాయితీ, పనితీరు, నిబద్ధతకి ఒక సూక్ష్మదర్శనం లాగా పనిచేయాలని చెప్పి ఆయన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు ఈ రివ్యూలో. అలాగే ఉద్యోగులకు సంబంధించి నమోదవుతున్నటువంటి విజిలెన్స్ కేసులు, అలాగే శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలన్నీ కూడా ఏళ్ల పాటు పెండింగ్ లో ఉండిపోవడం వల్ల వారి పనితీరు అంతా కూడా ప్రభావితం అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. క్రమశిక్షణ చర్యలు, అలాగే శాఖాపరమైనటువంటి విచారణలకు సంబంధించినటువంటి కేసులు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఎన్ని ఉన్నాయన్న అంశంపై కూడా త్వరలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి ఎంతకాలంగా పెండింగ్ లో ఉన్నాయనేది అధికారులు కూడా కొంత వివరించారు. దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఈ కేసులన్నీ కూడా, కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయని కూడా విని ఆయన డిప్యూటీ సీఎం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అలాగే విజిలెన్స్ పెండింగ్ కేసులకు సంబంధించి 3 వారాల్లోగా తనకి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అభియోగాలు వచ్చిన వారిపైన విచారణలో తగిన ఆధారాలకు సంబంధించినటువంటి పత్రాలు అందుబాటులో ఉండడం లేదని, ఇది జాప్యానికి కారణమవుతుందని చెప్పి కూడా అధికారులు అయితే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయితే అయినప్పటికీ కూడా ఈ తన శాఖల పరిధిలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది పైన ఆరోపణలు వస్తే ప్రాథమిక విచారణ కూడా పకడ్బందీగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించాలని చెప్పి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు ధనంజయ్.